హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేల భూదందాలు, ల్యాండ్ మాఫియా, దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు పోయి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఫిర్యాదులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ చేసిన భూ కుంభకోణాలకి ఆ సబ్ కలెక్టర్ కార్యాలయమే తగలబెట్టారు. ఇప్పుడు ఆ విచారణకి వెళ్ళిన సంస్థలకి వచ్చిన సమాచారం వీళ్ళ పెద్దల హస్తం ఉంది అని చెప్పేసి, దాంట్లో పొంగనూరు, తమ్మలపల్లి, పీలేరు, మదనపల్లి పెద్ద మనుషులు. అంటే ఒక చట్టం తెచ్చారు. 20 ఏళ్ల క్రితం పేదోళ్ల పొలాలుంటే అవి వాళ్ళకి శాశ్వత భూ హక్కు చట్టం అని పిఓటి అని చెప్పి ఒక యాక్ట్ తెచ్చారు. వీళ్ళు పేదోళ్ళు తిరిగిపోయినారు. వాళ్ళు అసలు పేదోళ్ళు, చదువులు లేనివాళ్ళు, వాళ్ళ దగ్గర 4 లక్షలకి 5 లక్షలకి 50 లక్షలు, కోటి రూపాయలు చేసే పొలాలు సంతకాలు తీసుకోవటం, అగ్రిమెంట్ అంటాం, పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవటం. వాళ్ళకి అగ్రిమెంట్కి పవర్ ఆఫ్ అటార్నీ కూడా తెలియదు. దాన్ని పర్మనెంట్ పట్టా చేసుకోవటం, వీళ్ళ పేర్లతో మార్చుకోవటం. ఇది రాష్ట్రంలో జరిగింది. మేము 20 ఏళ్ళు దాటిన 20 ఏళ్ళ కంటే ముందున్న పేదోళ్ల భూములు మీకు సర్వ హక్కులు ఇస్తాం, అమ్మే హక్కు ఇస్తాం, శాశ్వత హక్కు ఇస్తామని చెప్పి వాళ్ళని ముంచేసేసారు. అది ఇక్కడ జరిగింది. మొత్తం ఆ ఫైళ్ళు తగలబెట్టే దాని పరిస్థితి ఏంటంటే వాళ్ళ బతుకులు బయటపడిపోతాయి. ఆ పెద్దారెడ్డి ముఠా మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తానంటాడు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీ టైంలో వ్యవస్థలు ఎక్కడ బతికాయి అంట. అది రెవెన్యూ అయినా, గనుల శాఖ అయినా, ఏ శాఖ అయినా, ఎక్సైజ్ అయినా, మీ నాయకుల కాళ్ళ కింద నలిపేసేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఆనాటి మాజీ మంత్రి భూదందాకి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారు. నెల్లూరులో ఆనాటి మంత్రి కోర్టులో ఫైళ్ళు లేపేశాడు. అంటే ఎంత గొప్ప మంత్రుల గురించి చెప్పుకోవాలంటే, గతంలో చరిత్రలు ఒక్కొక్క మంత్రి గురించి చెప్పుకోవాలంటే, ఒక్కొక్క ముఖ్యమంత్రి గురించి చెప్పుకోవాలంటే, నీలం సంజీవి రెడ్డి అయినా, కాసు బ్రహ్మానందరెడ్డి అయినా ఏ ప్రాజెక్టులు తెచ్చారు, ఎన్టీ రామారావు గారు ఏం సృష్టించారు, చంద్రబాబు నాయుడు గారు ఏం క్రెడిట్ తెచ్చారని చర్చించుకునేది. ఇప్పుడు వీళ్ళని గురించి గొప్పలు చెప్పుకోవాలంటే, ఒకరు సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టిస్తే మరొకరు కోర్టులోనే ఫైల్ దొంగతనం చేశారు. కోర్టులో ఫైల్ దొంగతనం చేసినప్పుడు ఆయన మంత్రి అయినాడు. ఏప్రిల్ 2, 3, 2022లో కరెక్ట్గా వారం రోజులకి ఫైల్ లేచింది. అప్పుడు ఆనాటి ఎస్పీ విజయరాజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎంత గొప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే, ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసేవాళ్ళు కోర్టులోకి పోయినారు. ఇద్దరు డాగ్ బార్కింగ్ చేసిన, ఆయన చెప్పిన భాష, కుక్క మొరిగింది, వాళ్ళ కోర్టులోకి పరిగెత్తారంట. ఆడ 15 కోట్లు ఉన్నాయి. ఆ కోర్టులోకే పరిగెత్తారంట. మళ్ళీ కుక్క మొరిగిందంట, మెద్ది మీదకి పోయినారంట, మళ్ళీ మొరిగిందంట. ఆ కోర్టులో ఉండే ఫైళ్ళల్లో, 100 ఫైళ్ళల్లో కాకానికి వద్దంటే ఫైలే పెరుక్కున్నారంట. అప్పుడు కుక్క సైలెంట్ అయిపోయిందంట, వాళ్ళు వెళ్ళిపోయినారంట ఆ రోజు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి చెప్పాడు, ఆయన సెలవు ఇచ్చాడు, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరికి సంబంధం చెప్పండి? వేల ఫైళ్ళు దగ్ధమయ్యే పరిస్థితికి ఎవరు కారణం చెప్పండి? నిన్నటి దాకా మీరే కదా ఏలింది, మీ రాజ్యం కదా. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంటర్ అయ్యడానికి లేదుగా. నిన్న లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో చెప్పారు కదా, ఎన్ని కేసులు పెట్టించారు? వందలు. ప్రతి ఊర్లో తెలుగుదేశం ఎవరని చెప్పేసి అదర్స్ అని పెట్టేసి 100 మంది పెట్టారు. మీకు తెలియకుండా మదనపల్లి
కోర్టులో ఫైళ్ళు తగలబడతాయా? సో ఈ దుర్మార్గం ఇది. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఢిల్లీకి పోయి బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారు. అది కూడా తిప్పికొట్టింది. ఈరోజు కథలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోయి ఢిల్లీలో ఆయన సోది చెప్తున్నాడు. కానీ ఇటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆయన నకిలీ పత్రాలు, కల్తీ మద్యం అన్నిట్లో ఆయనైతే, ఈయన వేల కోట్ల రూపాయల భూకుంభకోణం అయితే ఏమని చెప్పుకుంటారు మీరు అని చెప్పేసి నేను అడుగుతుండా. డెఫినెట్గా నిందితులకి శిక్ష పడక తప్పదు. అక్కడ ఆయనకి తప్పదు, విచారణలో తేలుతుంది. నెల్లూరు కేసులో కూడా నేను పెట్టింది ఆ కేసు. నువ్వు ఫైల్ ఎత్తి వచ్చామో, పెట్టింది కేసు నేను. ఆ మాజీ మంత్రి కూడా తప్పించుకునే ప్రసక్తి లేదని చెప్పి ప్రజలందరూ ఇటువంటి దుర్మార్గుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అమ్మా నాకు అర్థం కాదు. అంటే మనకైతే ఇప్పుడు అధికారం కావాలా, వాళ్ళు బయటపడాలా, అందుకోసం బీజేపీలో చేరాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే ఇండియా కూటమిలో ప్రస్తుతానికైతే చేరరు. వాళ్ళకి అధికారం కావాలా, వాళ్ళు చేసిన తప్పుడు పనుల్లో నుంచి తప్పించుకోవాలా. బహుశా బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా, రాష్ట్ర నాయకత్వం కూడా నిన్నటిదాకా ఎలక్షన్స్లో వాళ్ళ దుర్మార్గాల్ని కూటమి అందరం కలిసి మొత్తం ఎండగట్టాం. ఇప్పుడు వాళ్ళు చేర్చుకుంటారనే ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి రాదు, వాళ్ళు చేర్చుకోరు. ఇండియా కూటమికి వీళ్ళు పోరు. ఎందుకంటే వీళ్ళు ముద్దాయిలు, దోపిడీదారులు. ప్రస్తుతం అపోజిషన్లో ఉండే ధైర్యం, దొమ్మలు లేవు వాళ్ళకి. ఇప్పుడు మీరు చూశారు కదా, శాసనసభ ఎగ్గొట్టిపోయే పరిస్థితి వస్తే 11 మంది ఉంటే ఒక్కరు చాలరా నిజాయితీ గల్లోడు మాట్లాడేదానికి హౌస్లో? నిన్న ఒక్కొక్క వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంటే ఎదుర్కొనే దమ్ములు మీకు లేవు. మేము శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పాడు కాబట్టి, ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పాం కాబట్టి మీరు పారిపోయినారు ఢిల్లీకి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క శ్వేతపత్రం లిక్కర్ మీద, మైన్స్ మీద, ఈరోజు ఫైనాన్స్ మీద ఇస్తుంటే సమాధానం లేదు మీకు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పారు. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, పంచాయతీ రాజ్ వ్యవస్థని ముంచేశారు. మైనింగ్ చట్టాన్ని మీ కాళ్ళ కింద నలిపేశారు. అందుకని ఈరోజు పారిపోయినారు. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు ఇండియా కూటమిలో చేస్తారనేది నేనైతే నమ్మను. ఓకే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.